సాయిలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిలు డైరీ. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఎప్పటిలాగే మరొక మంచి వీడియో మీతో షేర్ చేసుకోవడానికి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? కమాన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రస్తుతం మనము అందరం కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం అనమాట ఈరోజు. అదేంటంటే ఫస్ట్ మనం స్కిన్ కేర్ కోసం మాట్లాడుకుందాం. ఈ స్కిన్ కేర్ అన్నది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరము. చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, మిడిల్ ఏజ్ వాళ్ళకి, అందరికీ కూడా స్కిన్ కేర్ అన్నది మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మన స్కిన్ ఇన్సైడ్ నుంచి అండ్ అవుట్ సైడ్ నుంచి కూడా క్లియర్గా, హెల్దీగా కనిపిస్తుంది, చార్మింగ్గా, గ్లోయింగ్గా ఉంటాము. ఒకవేళ మనం డైలీ స్కిన్ కేర్ రొటీన్ని కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకి స్కిన్ పైన డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ మార్క్స్, ఇంకా చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్, పింపుల్స్ రావడము, ఇటువంటివన్నీ వస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం స్కిన్ కేర్ నెగ్లెక్ట్ చేస్తామో మనకి తొందరగా ఏజింగ్ సైన్స్ అన్నవి కూడా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అదేవిధంగా అందులో భాగంగానే మన స్కిన్ని గ్లోయింగ్గా కూడా ఉంచుకోవాలన్నమాట. ఎలా అంటే చక్కగా ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండడము, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం ద్వారా మన స్కిన్ని చక్కని గ్లోతో ఉండేటట్టుగా మనం చేసుకోవాలి. ఒకవేళ కానీ మనం స్కిన్ని తక్కువగా కేర్ చేసుకుని స్కిన్కి సరైన ప్రొటెక్షన్ ఇవ్వకపోతే కనుక మనకి ఏమవుతుందంటే పిగ్మెంటేషన్, ఇటువంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. పిగ్మెంటేషన్ అంటే మనందరికీ తెలుసు కదా, స్కిన్ స్లోగా అలా మార్క్స్ పడిపోతూ ఉండి అలా స్లోగా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. దీనికి కారణం ఏంటంటే మెలనిన్ ప్రొడక్షన్లోని అప్ అండ్ డౌన్స్ మనకి పిగ్మెంటేషన్కి దారితీస్తుంది. ఎప్పుడైతే మనం స్కిన్ని నెగ్లెక్ట్ చేస్తామో, స్లోగా అలా వదిలేస్తాము, అప్పుడు పింపుల్స్ వచ్చి స్పాట్స్ పడి డార్క్ స్పాట్స్ అలా కాస్త స్టెప్ బై స్టెప్ అలా వెళుతూ పిగ్మెంటేషన్లోనికి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మనం పిగ్మెంటేషన్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే డైలీ స్కిన్ కేర్ రొటీన్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం స్కిన్ కేర్ చేసుకుంటామో అప్పుడు మన స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది, మనకి చాలా చూడ్డానికి కూడా చాలా చార్మింగ్గా ఉంటుంది, మనకి చక్కని బూస్టింగ్ ఇస్తుంది అనమాట. మనం బాగున్నామని మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకి బాడీ దానికి సరిపడేంత క్వాంటిటీలో గ్లూటాథయాన్ని అలాగే ఇతర న్యూట్రియంట్స్ని శరీరం దానికదే తయారు చేసుకోలేకపోతుంది. కారణం ఏంటంటే మన బిజీ లైఫ్ స్టైల్, ఇంకా మన అన్ఈవెన్ ఫుడ్ టైమింగ్స్ అనమాట. ఒక్కొక్కసారి తినడం, టైమింగ్ మార్చేసుకోవడం, ఒక్కొక్కసారి మీల్ స్కిప్ చేసేయడం, ఇటువంటి పనులు మనం చేయడం వల్ల మనకి శరీరం దానికి కావలసినంత క్వాంటిటీలో గ్లూటాథయాన్ని, న్యూట్రియంట్స్ని అందించలేకపోతుంది. మనకి సాధారణంగా స్కిన్ అనేది సెల్ డ్యామేజ్ జరుగుతుందన్నమాట స్కిన్లోని. అప్పుడు ఏమవుతుందంటే సెల్ డ్యామేజ్ అయినప్పుడు మనకి డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇటువంటివన్నీ వస్తాయన్నమాట. కాబట్టి మన హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో మన హెల్త్ని చక్కగా కాపాడుకోవాలంటే వైటమిన్ సప్లిమెంట్స్ వాడటం అన్నది తప్పనిసరి అయిందనమాట ప్రతి ఒక్కరికి కూడా. సో ఫస్ట్ మనం ఇప్పుడు గ్లూటాథయాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి యూవీ రేసెస్ వలన, పొల్యూషన్ వలన, ఇంకా ఫ్రీ రాడికల్స్ వలన మనకి స్కిన్లో సెల్ డ్యామేజ్ అనేది జరుగుతుందన్నమాట. సో మన ఈ స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు మనకి గ్లూటాథయాన్ అన్నది చాలా అవసరము. గ్లూటాథయాన్ అన్నది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్ స్కావెంజర్ అండ్ పర్ఫెక్ట్ డిటాక్సిఫైయింగ్ ఏజెంట్ అనమాట. ఇది మనకి స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని, పిగ్మెంటేషన్ మార్క్స్ని బాగా తగ్గిస్తుంది, అలాగే మెలనిన్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తుంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉన్నదానిని చక్కగా రిపేర్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే మెలనిన్ ప్రొడక్షన్ అన్నది మన స్కిన్లో తగ్గుతుందో ఆటోమేటిక్గా మన స్కిన్ ఇన్సైడ్ నుంచి హెల్దీగా, గ్లోయింగ్గా ఉంటుందన్నమాట. ఈవెన్ స్కిన్ టోన్ అనేది ప్రమోట్ చేస్తుంది గ్లూటాథయాన్ అన్నది. నెక్స్ట్ ఇప్పుడు మనం వైటమిన్ సి మన బాడీకి ఎంత అవసరం అన్నది మాట్లాడుకుందాం. వైటమిన్ సి అన్నది ప్రతి ఒక్కరికి కూడా డైలీ కూడా మనం దాన్ని కన్జ్యూమ్ చేయాలన్నమాట. ఎప్పుడైతే వైటమిన్ సి మనం తీసుకోవడం తగ్గిస్తామో మన స్కిన్ ఇన్సైడ్ కొంచెం డ్యామేజ్ అవుతుందన్నమాట. త్వరగా ఏజింగ్ సైన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో కంపల్సరీ వైటమిన్ సి అనేది మనం డైలీ తీసుకోవాలి. ఈ వైటమిన్ సి ఏం చేస్తుందంటే మన బాడీ తీసుకున్న గ్లూటాథయాన్ని కరెక్ట్గా బాడీ క్యాచ్ చేసే విధంగా సమర్థవంతంగా గ్లూటాథయాన్ పనిచేయడానికి సహాయం చేస్తుందన్నమాట. అలాగే ప్రీమెచ్యూర్ ఏజింగ్ని కూడా స్టాప్ చేస్తుంది. ఎప్పుడైతే వైటమిన్ సి ప్రీమెచ్యూర్ ఏజింగ్ని స్టాప్ చేస్తుందో, మనకి చూసారా ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే మనకి తెలుసు కదా,
త్వరగా ఏజింగ్ సైన్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. అంటే చిన్న ఏజ్‌లోనే పెద్దవాళ్ళలాగా స్కిన్ కొంచెం రింకిల్స్ వచ్చేయడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. తర్వాత కొలాజన్ బూస్టింగ్‌కి కూడా వైటమిన్ సి అన్నది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే కొలాజన్ బూస్ట్ లెవెల్ పెరుగుతుందో, ఎప్పుడైతే కొలాజన్ బాగా ప్రొడ్యూస్ చేస్తుందో బాడీ, మన స్కిన్ చక్కగా ఉంటుందన్నమాట. చూడటానికి యంగ్ అండ్ గ్లోయింగ్‌గా ఉంటుంది. రేడియంట్ స్కిన్ లాగా మనది కనిపిస్తుంది. మార్కెట్‌లో చాలా రకాల స్కిన్ గ్లోయింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిలో కొన్నిటిని నేను కూడా యూజ్ చేశాను. కానీ ఏది కూడా అంత 100% సాటిస్ఫైయింగ్‌గా అనిపించలేదు. నాకు రీసెంట్‌గా ఒక ప్రోడక్ట్ నేను షిఫ్ట్ అయ్యాను. వాడటం స్టార్ట్ చేశాను. ఆ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. నా స్కిన్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ అన్నీ కూడా స్లోగా రెడ్యూస్ అయ్యాయి. చక్కని స్కిన్ గ్లో వచ్చింది. వాడిన కొన్ని రోజులకే నాకు రిజల్ట్ అన్నది క్లియర్‌గా తెలిసిందనమాట. అదే షీక్ న్యూట్రిక్స్ గ్లో. ఇది జపనీస్ ఆప్టెక్ టెక్నాలజీతో రూపొందించబడిందనమాట. జపనీస్ గ్లూటథయాన్ ప్లస్ వైటమిన్ సి కాంబినేషన్తో రూపొందించారు దీనిని. సో ఇది చాలా బాగా పనిచేస్తుందనమాట. ఈ ప్రోడక్ట్ క్లినికల్లీ ప్రూవెన్ అండ్ డర్మటాలజిస్ట్ అప్రూవ్డ్. వెరీ జెంటిల్ ఆన్ స్టమక్ అండ్ ఇట్స్ 100% వీగన్ అనమాట. నో సైడ్ ఎఫెక్ట్స్. 16 ఇయర్స్ అబోవ్ వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రోడక్ట్ని చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ద మీల్ యూస్ చేయాలన్నమాట. ఇది మనకి స్ట్రాబెర్రీ అండ్ లైమ్ ఫ్లేవర్స్లో దొరుకుతుందన్నమాట. ఇదైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ మీరు చూస్తున్నది. సో వై దిస్ గ్లూటథైన్ అంటే ఈ ప్రోడక్టే ఎందుకు యూజ్ చేయాలంటే, ఇది చెప్పుకున్నాం కదా క్లినికల్లీ ప్రూవెన్ అని చెప్పి, అలాగే యుఎస్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ అండ్ హలాల్ అండ్ కోషర్ సర్టిఫైడ్ అనమాట. స్విస్ ఎఫర్సెంట్ టెక్నాలజీ వలన న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో ఇది మనము కంప్లీట్గా లిక్విడ్ ఫామ్లో తీసుకుంటాం కాబట్టి దీనిని ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఇది చక్కగా లిక్విడ్ ఫామ్లో మనం తీసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. చక్కగా అందరూ దీనిని యూజ్ చేయొచ్చు. తప్పకుండా దీన్ని ఒకసారి విజిట్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలన్నది చూపించబోతున్నాను, చూడండి. ఒక టాబ్లెట్ తీసుకొని 250 ml ఆఫ్ వాటర్లో వేసేయాలి. వేసేసిన తర్వాత అది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతూ వాటర్ కలర్ చేంజ్ స్లోగా అవుతుందన్నమాట. కంప్లీట్గా టాబ్లెట్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత మనం డ్రింక్ చేసేయడమే. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనమాట. చూస్తున్నారా టాబ్లెట్ ఎలా డిజాల్వ్ అవుతుందో. ఇప్పుడు టాబ్లెట్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డ్రింక్ చేసేయడమే. సూపర్, వెరీ గుడ్ ఇన్ టేస్ట్ ఆల్సో. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత దీన్ని మీరు యూజ్ చేసిన కొద్ది రోజులకే డిఫరెన్స్ అన్నది క్లియర్గా తెలుసుకుంటారనమాట. ఆఫ్టర్ మీల్ తర్వాత చక్కగా తీసుకోండి. చాలా బాగుంది ప్రోడక్ట్. చక్కగా యూజ్ చేయొచ్చు. ఏం భయమూ లేదండి. నేను చాలా బాగా యూజ్ చేస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నారనమాట. తర్వాత షీక్ సాయిలు 10 అనే కూపన్ కోడ్ యూజ్ చేయడం ద్వారా మీరు అడిషనల్ 10% డిస్కౌంట్ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్ త్రూ షీక్ న్యూట్రిక్స్ ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా పొందవచ్చు అనమాట. వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను. తప్పకుండా మీరు విజిట్ చేసి చూడండి. మరొకసారి చెప్తున్నాను, ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోడక్ట్ రియల్లీ. తప్పకుండా యూజ్ చేయండి. మరి చూస్తున్నారు కదా నా ఛానల్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసము తప్పకుండా ఒకసారి ఛానల్ని విజిట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా లైక్, షేర్ కూడా, సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పండి. మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అన్నవి మంచి ఎంటర్టైనింగ్గా ఉంటాయి. అలాగే లాంగ్ వీడియోస్ కూడా మంచి యూస్ఫుల్గా ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుస్తాను. అంతవరకు ప్రేమతో మీ శైలు.